కొండాపూర్ అంజయ్య నగర్లో భవనం కూలిన ఘటనకు సంబంధించి బిల్డర్ సాజిద్ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న సాజిద్ను శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశం విడిచి పారిపోయేందుకు సాజిద్ ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి కాంట్రాక్టర్ కాజామియా కోసం పోలీసులు గాలిస్తున్నారు. భవనం కూలిన ఘటనపై రాయదుర్గం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, కొండాపూర్లో భవనం కూలిన ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. కొండాపూర్ లో అంజయ్ నగర్ లో కూలిన బిల్డింగ్ సంబంధించి ఈ యొక్క భవన బిల్డర్ సాజిద్ ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 రోజులుగా ఈ యొక్క సాజిద్ పోలీసుల కాలు కప్పి తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. శంషాబాద్ లో అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి సాజిద్ అనుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని శంషాబాద్ లో అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. మరొక కాంట్రాక్టర్ కాదామియన్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో దాదాపుగా 35 నుంచి 50 గజాల లోపు ఉన్న స్థలంలో 7 అంతస్తుల ఫ్లోర్ నిర్మించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ఫ్లోర్ ఒకసారిగా కుప్పగూలిన నేపథ్యంలో 2 కార్మికులు మృతి చెందిన నేపథ్యం అవుతుంది. సో అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా నిర్మించిన నేపథ్యంలో కూడా అతన్ని నిందితుడిగా పోలీసులు చేర్చడం జరిగింది. ఆ 2 ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీగా ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించిన నేపథ్యంలో కూడా అతన్ని నిందితుడిగా చేర్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత అతను పరారులో ఉన్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ఈ రోజు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరొక కాంట్రాక్టర్ కాజామియా కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ.